హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. మనకి రీసెంట్గా ప్రదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి అనేది మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అంశంగా మారింది. సో ఉపరాష్ట్రపతి పదవి గురించి కనుక చూసినట్లయితే భారత ఉపరాష్ట్రపతి పదవిని మనకి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 అనేది ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 64 ప్రకారం రాజ్యసభకు ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తారు. లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి అభ్యర్థులు మరియు నామినేట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఎలక్టోరల్ కాలేజీలో పాల్గొనడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది అభ్యర్థులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరో 20 మంది బలపరచాల్సి ఉంటుంది. 1961 వరకు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. 1962 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 5 ఏళ్లు పదవిలో ఉంటారు. ఆర్టికల్ 67A ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయొచ్చు. సో ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ప్రదీప్ ధన్కర్ గారు మనకి పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేశారు. కాబట్టి ఈ ఆర్టికల్ 67A ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి తన పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయొచ్చు. ఆర్టికల్ 69 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ 97 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే వేతనం అనేది పొందడం జరుగుతుంది. సో ఇది మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.